మెట్టకాయలు వద్దాం రండి. ఇలా తీసేసి తోలంతా తీసేసుకుంటాం. పీసులు అనేటివి పంటి కింద పడకుండా ఉంటాయి అన్నమాట. లేదంటే మొత్తం పళ్ళకంతా ఇరుక్కొని పోతాయి. కట్ చేసుకుంటే మనకి మొత్తం పీస్ ఉంటుంది. ఇలాగా తోలు తీసేసుకుంటే బాగా నీట్గా వస్తుంది. మొత్తం అన్ని పీసులు తీసేసుకుంటే చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఇంకా ఉడకబెట్టి ఉప్పు నీళ్ళలో వేసి ఉడకబెట్టి ఉప్పు, కారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, మసాలా పేస్ట్ మొత్తం వేసేసి వేపుకుంటే అది చాలా బాగుంటుంది. ఇవన్నీ అలాగే వేసుకోవాలి. కొన్ని నేత ఉంటాయి, కొన్ని ఇలాగా ముద్రైపోయినట్టయితే పీసులు చాలా వస్తాయి. అలాగా తీసుకుంటే మొత్తం పీసులన్నీ తీసుకొని మార్నింగ్ అయితే రొట్టెలోకి ఉడకబెట్టుకొని వాటిని అంతా వంచేసి బండిలో ఆయిల్ పెట్టేసుకొని తిరువాత పెట్టేసుకుంటే ఉప్పు, కారం వేసేసి ధనియాల పొడి, ఉల్లిగడ్డలు, ఒక టమాటా వేసేసుకొని మగ్గబెట్టుకుని కొంచెం చక్కెర కూడా వేసుకుంటారు. కాకపోతే ఓకే, ధనియాలు పొడి, కొబ్బరి పొడి, పప్పుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ అయితే చేసుకున్నాం. ఓకేనా, బాయ్.